జీవితంలో అనేక సార్లు కంగారు పాటు నిర్ణయాలు, జీవితంలో అనేక సార్లు హేస్టీ డెసిషన్స్, ఒక తప్పుకి ఇంకొక తప్పు, ఇంకొక తప్పుకి ఇంకొక తప్పు. ఎప్పుడన్నా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళారా? ఏదో కంగారు పడి మోసపోయి ఒక తప్పు చేస్తాం, ఆ తప్పుని సరిదిద్దామని కంగారు ఇంకో తప్పు చేస్తాం. ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకోండి, మనిషి ఒక తప్పు చేసిన వెంటనే తన మనస్సు కలవరమైపోవడంతో తన లాజిక్ సరిగా పనిచేయదంట. మీకు అర్థమయ్యేలా చెప్తానమ్మా. వంట వండేటప్పుడు ఉప్పు సడన్గా ఎక్కువ అయిపోయింది, ఏం చేస్తారు? కొంతమంది చూడండి ఏం చేస్తారు, అది వేసి మొత్తానికి ఎందుకు పనికిరాదండి. సమ్టైమ్స్ యూ జస్ట్ నీడ్ టు వెయిట్. ఆగు ఏం చేద్దాం, కంగారు పడద్దు. We rush, we hastily do things. అనేక సార్లు కంగారులో మనం చేసే పొరపాట్లు చూడండి, దోషం అధికం చేస్తుంది. ఆయన కొరకు వేచి ఉండే, ప్రభా నా చేత కానితన, ప్రభా నా కష్టము, నా పొరపాటు, నా నష్టము, నా వేదన, నా బాధ, ఇదిగో ప్రభా నా పరిస్థితి చూడయ్యా, సరిచేయి ప్రభువా. మారాన్ని మధురంగా మార్చేవాడు దేవుడు మాత్రమే. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా?